यत्र जायते पुरुषस्तमजं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु येषामितीवरश्यामो हृदयस्थो जनार्दनः तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि नवो नवो भवति जायमानोऽह्नाङ्केतुरुषसा मेत्यग्रे भागं देवेभ्यो विदधात्यादिन् प्रचन्द्रमास्तिरति दीर्घमायुः। महान् भवति प्रजया पशुभिः ब्रह्मवर्चसेन महान् कीर्त्या श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ఇన్స్టిట్యూట్ ఆఫ్ వేదిక్ టెక్నాలజీస్ 25 సంవత్సరాలుగా చాలా కష్టపడి వేదాల్లో ఉన్నటువంటి శాస్త్రాన్ని పరిశోధించి రకరకాల మెటీరియల్స్ని డెవలప్ చేసేటువంటి పనిలో నిమగ్నమైంది. 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక మంచి కాన్ఫరెన్స్ని ఈరోజు టీ హబ్లో హైదరాబాద్లో 2 రోజుల పాటు జరుపుకుంటున్నారు. ఐకాన్ భారత్ పేరుతో వేదిక్ సైన్సెస్ని మోడర్న్ టెక్నాలజీకి మధ్యలో సినర్జీ తీసుకుని వచ్చి వాటి ద్వారా భారతదేశం కొత్త మెటీరియల్స్ డెవలప్ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ కాన్ఫరెన్స్ జరుగుతోంది. శ్రీ మహర్షి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ వేదిక్ టెక్నాలజీస్ వారికి నా అభినందనలు తెలుపుతున్నాను. కాన్ఫరెన్స్ చాలామంది దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది విదేశాల్లో ఉన్నటువంటి శాస్త్రజ్ఞుల్ని ఆకర్షించింది. దాదాపు 300 మంది పైగా ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు. వేదాల్లో ఉన్నటువంటి రకరకాల శాస్త్ర పరిశోధనలకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా మెటీరియల్స్కి సంబంధించినటువంటి విషయాలని, అట్లనే ఈరోజు ఏదైతే నవీన విజ్ఞాన శాస్త్రం ఉందో వాటిలో ఉన్నటువంటి విషయాల్ని రెండింటినీ క్రోడీకరిస్తూ కలుపుకుంటూ ఎలా ముందుకు తీసుకుపోవాలనేటువంటి విషయాల మీద ఈ 2 రోజుల పాటు చర్చ జరుపుతున్నారు. ఈ కాన్ఫరెన్స్ దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను. ఈ కాన్ఫరెన్స్ ఇచ్చేటువంటి ఒక రోడ్ మ్యాప్ భారతదేశానికి వచ్చేటువంటి రోజుల్లో ఏదైతే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్తున్నారో మనం పూర్తిగా స్వయం సమృద్ధి సాధించాలి, ఆత్మనిర్భర భారత్గా ఉండాలి మెటీరియల్స్లో అనేటువంటిది ఈ వేదిక్ సైన్సెస్ మోడర్న్ సైన్సెస్ ఎనర్జీ ద్వారా వస్తుందని ఆశిస్తూ ఉన్నాను. ఈ కాన్ఫరెన్స్ దిగ్విజయం కావాలని మరొకసారి అభిలషిస్తూ జై హింద్, నమస్కారం. రామ్ గోపాల్ రావు. నేను ఇంతకుముందు ఐఐటి ఢిల్లీ డైరెక్టర్గా ఉండేవాడిని. అంతకుముందు ఐఐటి బాంబేలో ప్రొఫెసర్గా ఉండేవాడిని. ఇప్పుడు నేను బిట్స్ పిలానీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి వైస్ ఛాన్సలర్గా ఉన్నాను. నేను ఐఐటి బాంబేలో ఉన్నప్పుడు శాస్త్రి గారితో నాకు ఒక టచ్ అయింది.
ఆయనతోటి కలిసి మేము ఈ శ్రీ మహర్షి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ వేదిక్ టెక్నాలజీస్ తోటి వాళ్ళు మెటీరియల్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు SRIVTలో. మేము ఆ మెటీరియల్స్ని యూజ్ చేసుకొని వేరియస్ సెన్సర్స్ని డెవలప్ చేసేవాళ్ళం. ఇంకా ఆ తర్వాత నేను IIT ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా మేము ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని క్రియేట్ చేయాలని దానికి ట్రై చేసాం. సో ఈ విధంగా ఈ పురాతన టెక్నాలజీ, ఆ టెక్స్ట్లలో ఉండే టెక్నాలజీస్ని, ఆ ప్రాసెస్ని వాటిని తీసుకొని మన మోడర్న్ అప్లికేషన్స్కి ఎలా అప్లై చేయాలి, అది రీసెర్చ్ యాక్టివిటీ. సైంటిస్ట్కి ఏంటంటే సైంటిస్ట్కి సంస్కృత్ తెలియదు, వాళ్ళకి ఆ టెక్స్ట్లో ఏముందో తెలియదు. ఆ సంస్కృత్ స్కాలర్స్కి ఏంటంటే వాళ్ళకి సైన్స్ తెలియదు. దాంతో ఆ టెక్స్ట్లలో ఉండే నాలెడ్జ్ అంటే అలాగే ఉండిపోతుంది. మనం ఎప్పటికీ ఇంకా ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అదే అవుతుందన్నమాట. కానీ కొన్ని మెటీరియల్స్ వాళ్ళు ఆ వేదిక్ సైన్స్లో ఉండేవి, వాటిని కనుక చూస్తానంటే నాకు ఈవెన్ యాజ్ ఎ సైంటిస్ట్ నాకు అదంతా మెస్మరైజింగ్ అనమాట. నాకు కూడా చాలా సర్ప్రైజ్ అయింది. అన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం రైట్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ మెటీరియల్ ప్రాసెస్ ఎలా డెవలప్ చేశారు, ఇది ఎవరికి అర్థం కాలేదన్నమాట. సో దాంతో మేము ఈ సైంటిస్ట్ని ఇన్వాల్వ్ చేసి వాటికి ఆ ప్రాసెసెస్కి వాళ్ళు చేసిన ఆ టెక్స్ట్లో వాళ్ళు డిస్క్రైబ్ చేసిన ప్రాసెసెస్ని వాటిని మనం ఎలా సైంటిఫిక్గా కన్వర్ట్ చేసి మోడర్న్ టెక్నాలజీస్ తోటి వాటిని యూజ్ ఎలా చేసుకోవాలి అప్లికేషన్స్కి, అది ఒక కంప్లీట్లీ ఓపెన్ ఎండెడ్ ఏరియా. దాంట్లో శాస్త్రి గారు, SRIVT, ఈ మహర్షి ఇన్స్టిట్యూట్ ఇలాంటి వాళ్ళు తప్ప చాలామంది సైంటిస్ట్కి అస్సలకి వాటి గురించి అవగాహన కూడా లేదు. అక్కడ ప్రాబ్లం వస్తుందన్నమాట. కనుక మనం ఈ నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో మనం కనుక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని క్రియేట్ చేసి వాటిలో సంస్కృత్ స్కాలర్స్ని, సైంటిస్ట్ని కలిపి వర్క్ చేస్తేనంటే ఇండియాకి చాలా ఉపయోగపడుతుంది. దాంతో ఇప్పుడు ఆల్రెడీ SRIVT వాళ్ళు చేసే టెక్నాలజీస్ డిఫెన్స్లో చాలా యూజ్ అవుతున్నాయి. బట్ ఏంటంటే చాలామందికి తెలియదు అనమాట. ఇంకా ఇది చాలా స్మాల్ స్కేల్లో అవుతుంది. మనం వాటిని లార్జ్ స్కేల్లో ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ కంట్రీకి. ఈ టెక్నాలజీస్ని మనం బయటికి తీసుకొచ్చి మోడర్న్ అప్లికేషన్స్కి ఎలా 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 వాటిని యూజ్ చేసుకోవాలి, అది మనం చూడాలన్నమాట.